అసత్యాలు ప్రచారం చేయకండి. అందుకోసము ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేస్తే ఏమవుతుంది? మా పనిని విమర్శించండి, మేము ఏదో తప్పు చేసినామో వివరించండి, ఏదో పబ్లిక్లోకి రాండి. కరోనా అప్పుడు పదవులలో ఉండి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళలో కూడా పోయి కనీసం పట్టించుకోలేదు. ఈరోజు వాళ్ళ ఊర్లలో ఇల్లులు ఇస్తే కూడా అడ్డుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి నేను? దయచేసి బీఆర్ఎస్ మాయలో పడకండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఏం తప్పు చేయకున్నా, ఎవరి మీద కేసులు పెట్టకున్నా, ఇప్పుడు పోలీస్ రాజ్యం అని పోలీస్ అధికారులను కావాలని అంత ఎస్సీ ఎస్టీ బీసీలో 90% దాదాపుగా 9 మండలాల్లో ఎస్ఐలు సిఐలు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా అట్టడుగు వర్గాలు, ఎక్కువ బీసీలే ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇలా టార్గెట్ చేసి నువ్వు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ మీద బెదిరించుడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ములుగులో పత్రికా సోదరులకు అందరికీ తెలియదా? చాలా స్మూత్గా మన ములుగులో జరుగుతుంది, కానీ వాళ్ళు సహించలేకపోతున్నారు. దయచేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికటోనివైతే, నువ్వు మనిషివైతే, మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్ళలో రాజకీయ కక్షలలో ఎంతమంది బలయ్యారో చెప్పు, మేమన్నా లిస్ట్ అంతా తిస్తాం. మీరు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు ఎంతోమందిని ఇబ్బంది పెట్టిరో మేము చేస్తాం. అదే కాకుండా నిరసన అప్పుడు మా ప్రోగ్రాం ఉంది, మీరు తెల్లారి చేసుకోమని కూడా పాపం డిఎస్పీ గారు 2 పార్టీలను, మాది కూడా ఇందిరమ్మ లబ్ధిదారులతోటి వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేయాలని వీళ్ళు పదే కంప్లైంట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా రెడీ అయింది, మేమందరం అర్హులమే పేదోళ్ళమే. అప్పుడు పోలీస్ అధికారులు 2 పార్టీలను మా వాళ్ళని కూడా పిలిచి, మరి మీరు వాయిదా వేసుకోండి, రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది, ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని 100 మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నారు. మరి మీరెందుకు వేసుకోలేదు?